లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మంచిది. ఈ సమయమందు మనమందరము కూడా 2025 చివరి ముగింపు రోజుల్లో ఉన్నాము. ఎందరికో లేని భాగ్యం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క సమయమందు మనం గ్రహించవలసినది, దేవుడు ఈ రోజుని మనకిచ్చింది. మనమందరము కూడా ఆయన్ని ఆశ్రయించడానికి దేవుడు ఈరోజు మనకిచ్చి ఉన్నాడు. భూగర్భంలో ఉన్నవారికి లేని ప్రార్థించి వారు దేవుని బ్రతిమాలుకునే స్థితి లేని అనుభవం భూగర్భమందు ఉన్నవారికి. వారు జీవితాన్ని ముగించుకొని మౌనం అయిపోయారు. ఇంకా వారు ఏం చేసుకోవడానికి వారి కొరకు ఏమీ లేదు. కానీ సజీవులంగా ఉన్న మనకు ఈరోజు దేవుడు ఇచ్చింది ఏంటంటే, ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తే దేవుడు ఈ రోజున మన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. ఇది మాత్రం నిజం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో చేస్తాడు అని నేను చెప్తా లేదు. ప్రభు ఈరోజు ఇక్కడే ఈ మందిరంలోనే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చేస్తాడు దేవుడు అంటే, నీ ప్రార్థనకు రేపు కాదు జవాబు ఇవ్వడం, ఎల్లుండి కాదు జవాబు ఇవ్వడం. మీరు నమ్మితే ఇప్పుడే నీ ప్రార్థనకు, ఇప్పుడే పోతనాపల్లిలో ఎంతమంది ఉన్నారు? మరి మనసు పెట్టరా? ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మితే ఇక్కడే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మిమ్మల్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు చర్చికి వచ్చారా, దేవుని దగ్గరికి వచ్చారా? ఏదో చెప్పండి నాకు. మీరు చర్చికి వచ్చారా, దేవుని దగ్గరికి వచ్చారా? ఓకే, దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడు ఇక్కడ ఉన్నాడా? చెప్పండి. లేడన్న వాళ్ళు లేరని చెప్పండి. ఉన్నారన్న వాళ్ళు ఉన్నారని చెప్పండి. చెప్పండి. దేవుడు ఇక్కడ ఉన్నాడా? చెప్పండి. ఉన్నారు. ఎక్కడున్నారు? మన మధ్యనే ఉన్నారు. చెప్పండి అరా. మన మధ్య ఉన్నారు. అంటే క్రైస్తవుల్లో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే, మేము చర్చికి వెళ్ళాము, పాటలు పాడాము, ప్రార్థన చేసాం, వాక్యం పాస్గా చెప్పారు, విన్నాము, వచ్చాం, బాగా చెప్పారు అంటారు. కాదు. ఇప్పుడు మన ఆలోచన విధానం మారాలి. నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, ప్రైజ్లో దేవుడు నాతో మాట్లాడాడు, దేవునికి నేను ప్రార్థన చేశాను, దేవుడిని నేను స్తుతించాను, దేవుణ్ణి నేను ఆరాధించాను. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ దేవుడు ఉన్నాడు. ప్రైజ్లో దేవుడు ఇక్కడ ఉన్నాడు అని నమ్మిన వాళ్ళందరూ స్టడీ అయిపోండి దేవుని దగ్గర. నేనున్నాను, మనసును సిద్ధపరచుకోండి. నేను ఇక్కడ దేవుని దగ్గర ఉన్నాను. దేవుడు ఎక్కడా కాదు, నా ముందు దేవుడు ఉన్నాడు, నేను దేవుడి ముందు ఉన్నాను. ప్రైజ్లో దేవుడు ఎక్కడున్నాడు? నీ ముందు ఉన్నాడు. నువ్వెవరి ముందు ఉన్నావు? దేవుడి ముందున్నా. ఎవరిని లక్ష్య పెట్టకండి, నీ ముందున్న దేవుడిని లక్ష్య పెట్టండి. ప్రైజ్లో కాబట్టి దేవుడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి నువ్వు మనసు నిలిపి ప్రార్థించగలిగితే ఎప్పుడు కార్యం చేస్తాడు? లేదు, వచ్చే నెలలో చేస్తాడు. నీకు అంత నమ్మకం లేదు కదా ఇక్కడ. ఎప్పుడు చేస్తాడర్రా కార్యం?
ఇప్పుడే చేస్తాడా? ఇప్పుడే చేస్తాడా? ప్రైజ్ ది లార్డ్. మీ నమ్మకం ఇంకా కుదరలేదు కదా. దేవుడు ఉన్నాడు అని కూడా నమ్మకం లేదు, అంతేనంటారా? ఇప్పుడే చేస్తాడు అని నమ్మకం లేదు కదా. ఉన్నదంటారు, లేదంటారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను చెప్పడమే కాదు, మీ విశ్వాసాన్ని నేను పరీక్షిస్తున్నాను. దేవుడు ఉన్నాడు అన్నానంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు అందరూ ఏం చేయాలి? ఎలక్ట్ అయిపోవాలి, స్తుతి చెప్పేయాలి, అంతేనా? అవునా? హల్లెలూయా అన్నానంటే ఎవరు సరిగ్గా చెప్పలేదంటే ఎవరు? మీ హృదయాల్లో ఏముంది? దేవుడు లేడు అన్నట్టే కదా. స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇంకా చెప్తాను, ఆయన పని చేస్తున్నాడు. ఆయన పని చేస్తున్నాడు. ఎవరిలో? ఎవరైతే నిజముగా విశ్వసిస్తారో ఆయన తన జీవాన్ని ప్రవహింపజేస్తున్నాడు. ఆయన సన్నిధి ఈ స్థలములో ఉంది. ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. పాస్టర్ గారండి నిజమంటారా? మీరు మాయ చేస్తున్నారా మమ్మల్ని అంటారా? చెప్పండి, నేను మాయ చేస్తున్నానా నిజమా? ఉన్నాడు. చీకటిలో సంచరించుచున్న ప్రజలు గొప్ప వెలుగు చూచారు అంటారు కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. నాకు టైం చెప్పలేదు అధ్యక్షులు. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నప్తాలి అను దేశముల ప్రాంతాలలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నప్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమునున్న నా అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏ ప్రజల మధ్యకు వెళ్ళారు అనంటే మరణ ఛాయల్లో కూర్చుండి ఉన్న వారి దగ్గరికి, చీకటిలో కూర్చుండి ఉన్న వారికి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన సంచరిస్తూ అంటాడు, వారు గొప్ప వెలుగు చూచిరి. దేవునికి స్తోత్ర. అంటే చీకటిలో ఉన్న వారి ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని అంటే వెలుగు ఇవ్వడానికి వెళ్ళారు. మరణ ఛాయల్లో ఉన్న వారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని అంటే జీవం ఇవ్వడానికి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని స్టడీ చేసుకోవడానికి ఇంకా పని చేస్తున్నాను. నేను మిమ్మల్ని సిద్ధపరచుకోవడానికి. యేసుక్రీస్తు వారు ఒక మంచి పని మీద ఈ లోకానికి వచ్చారు కదా. ఎవరు పంపించారు అంటారు? మీరే చెప్పండి. ఎవరు పంపించారు? తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఏ పని చేయమన్నారు? నువ్వు వెళ్ళాలి, మనుషులందరి పాపముల కొరకు నీ రక్తాన్ని చిందించాలి, నీవు వారిని రక్షించుట కొరకు, ఆ రక్షణ కార్యం జరిగించుట కొరకు నీ నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తమును వారి కొరకు చిందించాలి, నువ్వు బలి అయిపోయి రావాలి అని చెప్పి పంపించారు. ఆయన ఆ పనిని చేసి తిరిగి వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్.
యేసుక్రీస్తు వారు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బ్రతకడానికి రాలేదు. యేసుక్రీస్తు వారు బలి అవుట కొరకు మనుషులందరికీ విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చెను అని యేసయ్య చెప్పాడు. నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకు ఆయన వచ్చాను. రైతులో దేవుడు చెప్పింది అంతే, నువ్వు వెళ్ళాలి, ప్రజలందరూ విమోచింపబడాలి, అందుకు విమోచన క్రయధనముగా నీ ప్రాణమును నీ రక్తమును పెట్టాలి అంటే అలాగే నాయన అని చెప్పి వచ్చారు, పుట్టారు, ఆయన బలి అయ్యారు, ఆయన రక్తమంతా ధారపోశారు, తిరిగి తండ్రి అంతకు వెళ్ళిపోయారు. దేవుడు అప్పగించిన పనిని సమాప్తమైందని చెప్పి ముగించుకుని వెళ్ళారు. యేసుక్రీస్తు వారు దేవుడి పని చేశారా లేదా చెప్పాలి మీరు అందరూ. రైట్, ఓకే. ఆయన వెళ్ళిపోతూ శిష్యులతో చెప్పారు, ఏమన్నారంటే తెలుసా, నేను వెళ్ళిపోతున్నాను కదా, నా స్థానములో ఇంకో ఆయన రావడానికి నేను తండ్రి వద్దకు వెళ్ళి వేడుకుంటాను. ఆయన వస్తాడు, ఆయన వచ్చి మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఆయన నన్ను గూర్చి నా తండ్రిని గూర్చి విషయాలు మీకు చెప్తాడు. ఆయన నాకంటే మీతో ఆయన ఉండుట మంచిది అని చెప్పి యేసయ్య వెళ్ళారు. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి. ఆ పరిశుద్ధాత్ముడు ప్రపంచమంతా ఒక్క క్షణము కూడా మౌనము లేకుండా ఒక పనిలో ఉన్నాడు. ఏంటది అనంటే, మనుషులందరూ కూడా వారి వారి పాపం నుండి వారు ఒప్పుకుని విడిచిపెట్టి వారు పరిశుద్ధపరచబడి, ఇంకా చెప్పాలంటే మీకు అర్థమవునట్టుగా వారు మార్పు చెంది వారు మనసులు మారి వారు రక్షణ పొంది నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవించాలి. ఇంకా చెప్పాలంటే వారు యేసుక్రీస్తుకి ఒక వధువుగా తయారవ్వాలి అని పరిశుద్ధాత్ముడు వచ్చిన రోజు నుండి పని చేస్తూనే ఉన్నారు. పని చేస్తూనే ఉన్నారు. నా మాటలు అందరికి అర్థమవుతున్నాయా? అవునా? పరిశుద్ధాత్ముడు ఆ రోజు నుండి పని చేస్తూనే ఉన్నాడు. ఏ పని చేస్తున్నాడు? చెప్పండి. ఏ పని చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని పాపం నుండి విడిపించి వారి చెడు నడతల నుండి చెడు జీవితం నుండి విడిపించి వారిని పరిశుద్ధులుగా, అంతేకాదు క్రీస్తుకు తగిన వధువుగా తయారు చేయడానికి పరిశుద్ధాత్ముడే పనిచేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? లేడు. ఉన్నాడా? లేడా? లేడు. ఉన్నాడు. ఓకే. యేసయ్యకి దేవుడు పని అప్పచెప్తే పని చేసుకుని వెళ్ళిపోయారు ఆయన నమ్మకముగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి దేవుడు పని అప్పచెప్పాడు. ఆ పని ఇప్పుడు పరిశుద్ధాత్మను నమ్మకముగా చేస్తున్నాడంటారా? కొద్దిగా బద్ధకముగా చేస్తున్నాడంటారా? అబ్బా చెప్పండి రా, నమ్మకముగా చేస్తున్నాడా? చేయుటకు శక్తిమంతుడు అంటాడా? బలహీనుడు అంటారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. శక్తిమంతుడేనా? శక్తిమంతుడా? బలహీనుడా? చేయలేనోడా? చేయగలిగినోడా? విడిపించగలిగినోడా? విడిపించలేనోడా? రక్షించగలిగినోడా? రక్షింపలేని బలహీనుడా? దేవునికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి ప్రైజ్ ది లార్డ్. రెండు చేతుల పైకెట్టి మఠం వేసుకోలేవా తల్లి గారు? గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందంటారా? ఇప్పుడు మీరు అందరూ చెప్పాలి, యేసుక్రీస్తు వారు శక్తిమంతుడా కాదా? రైట్. పరిశుద్ధాత్ముడు శక్తిమంతుడా కాదా? ఇంకా మాట చెప్తాను, యేసుక్రీస్తు వారు కార్చిన రక్తం శక్తి కలిగినదా కాదా? ఓ,
యేసుక్రీస్తు వారి నామం శక్తి కలిగిందా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం శక్తి కలిగిందా కాదా? ఓ, శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగిన నామం, శక్తి కలిగిన రక్తం, శక్తి కలిగిన వాక్యం, శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు. ఇంతకీ ఈ శక్తి కలిగిన వాళ్ళందరూ ఏం చేస్తారంట? ఈ శక్తి కలిగిన వాక్యం ఏం చేస్తుంది? శక్తి కలిగిన రక్తం ఏం చేస్తుంది? శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడికి ఏం చేస్తాడు? శక్తి కలిగిన యేసుక్రీస్తు ఏం చేస్తాడనంటే, ఒక మనిషి తన పాపము నుండి విడిపించడానికి ఈ శక్తిమంతుడు పని చేస్తున్నాడు. గట్టిగా గట్టిగా హల్లెలూయా. శక్తిమంతుడు పని చేస్తున్నాడు. ఎవరిని విడిపిద్దామని? పాపం. యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. చెప్పండి అందరూ. తన ప్రజలను, గట్టిగా, తన ప్రజలను వారి పాపము నుండి, నీ పాపం నుండి, నీ పాపం నుండి, నీ పాపం, అంతేనా? ప్రతి ఒక్కరి పాపం నుండి వారిని విడిపించుటకు, అంతేనా? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించును గనుక. అంటే ఇప్పుడు పాపములు ఒకవైపు వెళ్ళిపోతాయి, మనిషి ఒకవైపు వచ్చేస్తాడు, అంతేనా? విడిపించడం అంటే అంతేనా? ప్రైజ్ ది లార్డ్. తూర్పునకు పడమరకు ఎంత దూరమో? 10 కిలోమీటర్లు. తూర్పుకి పడమరకి ఎంత దూరం అరా? చెప్పండి. తూర్పునకు పడమరకి ఎంత దూరం అంటారు? కుర్చీల్లో ఉన్న పురుషులు, అయ్యా తూర్పునకు పడమరకి ఎంత దూరం అంటారు? 20 కిలోమీటర్లు అంటారు, 100 కిలోమీటర్లు అంటారు. అసలు కొలవడం 103వ కీర్తనలు అంటారు. చూడండి, రిఫరెన్స్ చెప్పడానికి 103వ కీర్తన 12వ చరణం. క్రైస్తవులో 103వ కీర్తన, కీర్తనలు 103. ఒరే అంటారా? 103 తీయండి. 103వ కీర్తన 12వ చరణం తీయండి. రైట్, చెప్పున్నాను, చదువునాను. దీనికి ఏమైనా ఉందా? సప్లై ఉందా లేదా చూడు. అది ప్రైజ్ లో పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నిజమంటారా? నిజమేనా? మనిషికి వాని పాపములకు దేవుడట ఈ శక్తి కలిగిన దేవుడు, ఈ శక్తి కలిగిన రక్తం, ఈ శక్తి కలిగిన వాక్యం, ఈ శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు. ఆమేన్. మీకు ఇంకా టీటీపీలు అవ్వలేదా? సల్తామస్ అట్లమైపోయారా? వేడనంతంటే వేడవుతారా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. పరలోకము నుండి చప్పట్లు కొడదామే. దిగి వచ్చెను యేసు, సిలువ మరణముంది, మార్గము తెరచెను. పరలోకము నుండి దిగి వచ్చెను యేసు, సిలువ మరణముంది, మార్గము తెరచెను. యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ, యేసేనా రక్షణ, యేసేనా యేసయ్యా. బిగ్గరగా
ఇట్లా ఆపవా? యేసయ్యా గట్టిగా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా వినండి. ఒక మనిషిలో ఉన్న పాపమును ఆయన యొద్ద నుండి వేరు చేసి తూర్పునకు పడమరకు ఎంత దూరమో పాపముతో పుట్టిన ఒక వ్యక్తిని పట్టుకొని, జన్మతః పాపి అయిన ఒక వ్యక్తిని దేవాది దేవుడు పట్టుకొని, వానిలో శిరస్సు మొదలుకొని పాదం వరకు లోపల అంతరంగములో మనసులో స్వభావములో ఉన్న పాపమును, ఆ నైజమునంతటిని తీసి, ఒకవేళ పాపమేనో తూర్పునుంటే పడమరనేనో ఈ మనిషిని పెడతాడు. పాపమేనో పడమర ఉంటే తూర్పునేనో ఈ మనిషిని పెడతాడు. అంత దూరము చేస్తాడు ఒక మనిషిని వారి పాపముల నుండి. అది చేయడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి మానవుడు కూడా, బయటికి సౌండ్ ఉందా? ప్రతి మానవుడు కూడా జన్మతః పాపి. దావీదు అంటాడు, నేను పాపములోనే, నేను నా తల్లి గర్భమున ధరించింది, నేను పాపముతోనే పుట్టాను, పాపముతోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, నేను పాపిని. నేను ఇంకా ఒక మాట చెప్తాను, మిమ్మల్ని నేను కొంతవరకు తీసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి పుట్టుకలోనే, పెరిగిన తర్వాత కాదు, పుట్టుకతోనే పాపి అయి ఉన్నాడు. అంటే మీరు అందరూ ఒప్పుకోరు. చిన్నపిల్లోడు, ప్రైజ్ ది లార్డ్, చిన్నపిల్లోడు దేవుడితో సమానం అంటారు. నిజమే కదా? చెప్పండి, దేవుడితో సమానం కాదు. చిన్నపిల్లడు దేవుడితో సమానం కాదు. వాడిలో అసూయ లేదా? లేదు. అమ్మా, మీ అబ్బాయిలో అసూయ లేదా? మీ పాపలో అసూయ లేదా? ద్వేషం లేదమ్మా? చెప్తాను. పాప చూడు ఏదంటే మీ మరదలు. ప్రైజ్ ది లార్డ్. లేదు లేదు లేదు, చెప్పండరా, లేదా ఉన్నారా? చిన్నపిల్లల్లో ద్వేషం లేదు, అసూయ లేదు, ఈర్ష లేదు, వార్వలేని తనం లేదు. చెప్పండరా. సైలెంట్గా వస్తుంది. లేదు, ఉంది. లేదు, ఉంది. ఎవరిలో? పాలు తాగుతున్న ఆ చిన్న పిల్లలో ఉంది, పంతం ఉంది. లేదు, మీరు ఆ చిన్న పిల్ల, మీ చంకనున్న ఆ పిల్లను, బాబునో పాపనో దించి పక్కనున్న బాబును ఎత్తుకోండి. అప్పుడు ఏముంటుంది? వారవలేని తనం వచ్చేసిందా? చెప్పండి చెప్పండి. వారవలేని తనం ఉందా? ఏర్స్ ఉందా? అసూయ ఉందా? ఒక పంతం ఉందా? చెప్పండి చెప్పండి. ఓకే ఓకే ఓకే. మీ ఇంటిలో ద్వారబంధం దగ్గర ఎంత మట్టి ఉందో వాడికి తెలుసు. మూలన చీపురుతో తుడిచి పక్కన పెడతారు కదా, తెలుసా? తెలుసా? మీరందరూ మీ పనుల్లో ఉంటే తన వెళ్ళిపోయి ఎక్కడ చెక్క పెడతాడు? చక్కగా నోట్లో ఇలా ఏలెట్టి ఇలాగని అని
మనం చూసేటవాడికి మనకి ఏం తెలియకోకుండా నవ్వి, మన వైపు నవ్వి, మనం మన పనులు కొండగానే మళ్ళీ వెళ్ళిపోయి, ఆ గచ్చుకు ఏదో కన్నం ఉంటుంది, అక్కడ ఏదో ఆ రాళ్ళు తీస్తాడు, నోట్లో పెడతాడు. వద్దురా బాబు అని తీసుకుని వచ్చి ఇంకో దగ్గర పెడితే మళ్ళీ అక్కడికి వెళ్తాడు. అది వద్దు అని చెప్పి ఇంకో దగ్గరికి పెడితే మళ్ళీ అక్కడికి వెళ్తాడు. చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఆశాజీవ్యా కాదా? దౌర్జన్యం. వాళ్ళ ఇంట్లో ఆట వస్తువులు నాయి అంటాడు, నాకు కావాలంటాడు. దౌర్జన్యం, ఆశాజీవి. వాళ్ళ అమ్మ పాలు తాగిస్తూ, రే పక్కింటోళ్ళు ఆట వస్తువులని తెచ్చేయండి అన్నా అంటదా? అంటదా? మరి ఎవరు నేర్పారండి? చెప్పాలి, ఎవరు నేర్పారు ఇవన్నీ? అసూయ ఎవరిచ్చారు? ద్వేషం ఎవరిచ్చారు? ఈర్ష్య ఎవరిచ్చారు? ఓర్వలేనితనం ఎవరిచ్చారు? అది తల్లిదండ్రుల రక్తములో నుండి బిడ్డల్లోకి వెళ్ళింది. ఆ రీతిగా ఆదాము రక్తములో నుండి మనుషులందరూ ఒకరికొకరు ఆ రక్తమే మనలోనికి ప్రవహిస్తుంది. కాబట్టి ఆదాము అపవిత్రుడు, దురాశపరుడు, అవిధేయుడు. ఆదాము ఆ శరీర క్రియలతో ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనమందరము కూడా అదే స్థితిలో ఉన్నాం. దేవుడైతే మానవ జాతిని తన స్వరూపమందు, తన స్వభావముతో, తన నీతితో, తన పరిశుద్ధతతో, తన యథార్థతతో, తన యొక్క మనసుతో, తన దైవ గుణాలతో మానవుడు ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. నా స్వరూపమందు నా పోలిక చెప్పున మానవుడు ఉండాలి, నాలాగే ఉండాలి. ఇష్టముతో చేసుకున్నాడు తెలుసా? తాను ప్రేమించడానికి ఇష్టపూర్వకంగా చేసుకున్నాడు ఆ పిల్లోడిని, ఆదాముని, అంటే కుర్రోడిని. ఎలా ఏమి తక్కువ కాలేదు. నా మనసే, నా హృదయమే, నా పరిశుద్ధతే తక్కువ కాకూడదు. చూడండి, సారెట్టినప్పుడు చూడండి తల్లిదండ్రుల ప్రేమ ఎంత ఉంటుందో తెలుసా? సారెట్టినప్పుడు, వారికి బట్టలు కొంటున్నప్పుడు, వారికి ఆభరణాలు కొంటున్నప్పుడు, వారికి ఏమైనా చేస్తున్నప్పుడు, ఆడపిల్లని పంపిస్తున్నప్పుడు, పోనీలే ఏదో చిన్న మంచం ఉండాలి కదా అని ఏదో చిన్న మంచం బెటరు అనండిరా, చెప్పండర్రా, అంతేనా? ఖరీదు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా కూతురు. దేవుడు కూడా నా కొడుకు నాలాగే ఉండాలి, నా పరిశుద్ధతే, నా నీతే, నా మనసే, నా ప్రేమే, నా యొక్క యథార్థతే, నాలో ఉన్న పరిశుద్ధమైన అనుభవమే నా పిల్లోడికి ఉండాలని అలా చేసుకున్నాడు. మరి ఆదాము అలాగా అవ్వను కూడా చేసుకున్నాడు. కానీ సాతానుడు వారిని తన కుయుక్తితో అవిధేయులుగా మార్చాడు. అప్పుడు మానవుడు పాపిగా మారిపోయాడు. లోపల తన మనసు మారిపోయింది, దైవిక మనసు పోయింది, దైవిక స్వభావం పోయింది, నీతి లేదు, యథార్థత లేదు. ఆయన సర్వం పాపిగా మారిపోయాడు. అతని రక్తములో నుండి సంతానం పుట్టుకుని వచ్చింది. ఆ రక్తం ఈ రోజున మీలో నాలో ఉంది. మనుషులందరూ పాపులే, ఏ భేదము లేదు. ఏ ఊరోడైనా, ఏ దేశస్థుడైనా, ఏమో ఈ ప్రాంతం వారు కాదు, ఏ ప్రాంతానికి వెళ్ళు, ఈ దేశమే కాదు, ఏ దేశానికైనా వెళ్ళండి. ఒకవేళ అమెరికాలో ఉంటే వాళ్ళందరూ పాపులు, చైనాలో ఉంటే వాళ్ళు మంచోళ్ళ, అక్కడికి వెళ్ళండి, అక్కడ పాపులే. ఏ ఖండానికైనా వెళ్ళండి, అక్కడ కూడా పాపులే. ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడు. ప్రతి మానవుల్లో పాపము, అపవిత్రత ఈ రీతిగా వారిలో ప్రవహిస్తూనే ఉంది. అయితే ఈ నశించిపోతున్న ప్రజలను వారి పాపము నుండి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం అంటూ జరిగింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
వారి పాపములను, తన ప్రజలను, చెప్పండి నాతో, తన ప్రజలను, ఎంత గట్టిగా చెప్పకండి, నెమ్మదిగా చెప్పండి. తన ప్రజలను, ఇంకా ఇంకా నెమ్మదిగా, మీ గొంతుకులు పోతాయి, నేను చెప్తాను గట్టిగా, అంతేనా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ముఖ్యమైన పని తన కుమారుని పంపించడానికి అంటే ప్రజలు వారి పాపం నుండి విడిపింపబడాలి. రైట్. రెండోది, ఆ పనిని ఆయన జరిగించి రక్తమును చిందించి ఆయన ప్రాణమును పెట్టి వెళ్ళారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు మీరు అందరూ చెప్పాలి, ఆ పరిశుద్ధాత్ముడు ఇక్కడ పనిలో ఉన్నాడా లేదా? చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఉన్నాడు. ఏ పని చేయిస్తాడు? ఇప్పుడు ఏం పని చేయిస్తాడు? చెప్పండి, ఏం చేయిస్తాడు? మనిషిని యొక్క పాపము నుండి మనిషిని విడిపేస్తాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, కోపం లేని వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ప్రైస్లో రైట్. అబద్ధం ఆడలేని వాళ్ళందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తండి. వీళ్ళు చిన్న పాపను ఎత్తమని అంటారు కదా, ఈ పాపను ఆడాలి. మేము పెద్దవాళ్ళం కదా, మేమైతే ఆడతాం, నువ్వు ఆడవు కదా, చిన్నపిల్లవు కదా, నువ్వు ఎత్తు అన్నాను అంటే ఆ పాప ఏమంటుంది? ఊరుగా, నేను కూడా అబద్ధం. ప్రైజ్ ది లార్డ్. అబద్ధం ఆడలేని వారి చేతులు ఎత్తండి అంటే లేదు. అంటే ఇప్పుడు మనమందరం ఎవరము? అబద్ధుడుకలం. మనమందరం ఎవరము? కోపిష్ఠులం. మనందరము అసూయపరులం. మనందరము ద్వేషముతో ఉన్నాం. మనమందరము పగతో ఉన్నాం. మనమందరము ఈర్ష్యతో ఉన్నాం. మనమందరము దురాశలతో ఉన్నాం. మనమందరము చెడిపోయిన తలంపులతో, చెడు ఆలోచనలతో ఉన్నాం. పైకి ప్రేమగా మాట్లాడొచ్చేమో కానీ లోపల కక్ష ఉంది, పగ ఉంది, ఈర్ష్య ఉంది. ఇవన్నీ పాపం కాదంటారా? కానీ ఈ రోజున ఒక శుభవార్త ఏంటో తెలుసా? నీవు ఈ రోజున ఈ స్థలమునకు ఏ స్థితితో వచ్చావు? అబద్ధముతో, కోపముతో, ద్వేషముతో, పగతో, కక్షతో, ఈర్ష్యతో, మోహపు చూపులతో, వ్యభిచారముతో, దొంగతనముతో, అన్యాయముతో, ఈ చెడు బుద్ధులతో ఈ స్థలమునకు వచ్చావా? కానీ ఈ రోజున శుభవార్త ఏంటో తెలుసా? నిన్ను నువ్వు మార్చుకోలేవు, నిన్ను ఎవరూ మార్చలేరు. శక్తి కలిగిన వాక్యం, శక్తి కలిగిన రక్తం, శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. నీవు మొర్ర పెడితే నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెప్పపాటులో కార్యం జరుగుతుంది అనండి. తలకిందలుగా తపస్సు చేయాల్సిన పని లేదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఆయన ఉన్నాడు అన్నాను గట్టిగా. ఆయన ఉన్నాడు. ఇంకో మాట చెప్తా, సాతానుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా చెప్పన్నారా? ఎక్కడ ఉన్నాడు? ఓ చెట్టు కింద నుండి వెళ్తూ ఉంటే, లేకపోతే ఓ చీకటి లోయలో గుండెకి వెళ్తూ ఉంటే, ఎందుకు చిన్నపిల్లలు వంటగదిలోకి వెళ్తూ ఉంటే, వంటగదిలో కూడా ఉన్నాడట. వాళ్ళు అనుకుంటారు బాత్రూమ్కి వెళ్దామంటే అక్కడ ఎవడు నమ్మకం, ఏం గుడ్డి నమ్మకం? ఎవరున్నారా? నేను చెప్పండి. అమ్మ నాకు భయం, నేను వెళ్ళను. ఏరా ఎందుకు భయం అన్నట్టు అక్కడ తెయ్యి ముందు. ఎవరు చెప్పారు మీకు? ఓకే, ఉన్న ఆడు లేడని నేను అంటలేదు. వాడు వేగముగా పనిచేస్తున్నాడా? పరిశుద్ధాత్ముడు వేగముగా పనిచేస్తున్నాడా? నాకు చెప్పండి. సాతానుడు వేగంగా పనిచేస్తున్నాడు. పాడు చేసేవాడు పాడు చేయడానికి వేగంగా పనిచేస్తున్నాడా? బాగు చేసేవాడు పరిశుద్ధాత్ముడు వేగముగా చురుకుగా పనిచేస్తున్నాడా? ఓకే. పాడు చేసేవాడు తన పనిని జరిగిస్తామంటే, బాగు చేసేవాడు ఏం చేస్తున్నాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకానికి వెళ్ళి కూర్చున్నాడా? చెప్పండి.
పాడు చేసేవాడు పని చేస్తూ ఉంటే బాగు చేసి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్ చేత మీకు అర్థం. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఒక సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి 43 వరకు. బాబు, లూకా సువార్త 23:39 నుండి 43 చదువునా. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషించుచు నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన్ను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. 2 చేతుల పైకి హల్లెలూయా చెప్తారా? ఇంకా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తుతి దగ్గర ఎవరు ఉంటారు? స్తుతి చేస్తూ ఉంటే ఎవరు వస్తారు? పరిశుద్ధాత్ముడు వస్తారు. ప్రైజ్ ది లార్డ్. మౌనంగా ఉంటే ఎవరు ఉంటారు? రైట్. అందుకే స్తుతి చెప్పమంటానా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. వినండి, యేసుక్రీస్తు వారిని సిలువేశారు, సిలువ వేయబడ్డారు యేసయ్య. పక్కన ఇటువైపున ఇద్దరు దొంగలు సిలువ మీద వేలాడుతూ ఉన్నారు. ఇద్దరులో ఒకడు మంచోళ్ళేం కాదు, ఇద్దరు దొంగలే. ఇద్దరూ బ్రతకడానికి యోగ్యులు కాదు. ఇద్దరిని కూడా ఆ దేశస్తులు ఏమనుకున్నారంటే, వీరు బ్రతికితే మనకు ప్రమాదం కాబట్టి వీళ్ళు చావాలి అని మరణ శిక్ష విధించారు. అంత ఘోరమైన వ్యక్తులు వీరి మనసులు, అంత ఘోరమైనవి. వీరు అంత కఠినులు. జాలి, దయ, ప్రేమ, కనికరం ఏమీ ఉండదు. వారు ఆ దేశంలో ఎందరో దొంగలు ఉన్నారు. అందరు దొంగల కన్నా వీళ్ళు ప్రమాదకరమైన దొంగలు. వీరు బ్రతకడానికి వీలు లేదని ఆ ప్రభుత్వం, రోమా ప్రభుత్వం ఎంచి వారిద్దరిని మరణ శిక్ష విధించింది. వారిని సిలువ వేయడం అంటూ జరిగింది. ఇంకా కొద్ది సమయంలో చనిపోతారు వాళ్ళిద్దరు, ఇంకా కొద్ది సమయంలో చనిపోతారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన కుడివైపున, ఒక వైపున, ఎడం వైపున ఉన్నారు. యేసుక్రీస్తు ఇద్దరికి మధ్యలో ఉన్నాడు. ఎవరికి దగ్గరగా ఉన్నాడు అంటారా? నేను నాకు చెప్తారు, చాలా విషయాలు చెప్తారు. యేసుక్రీస్తు వారు ఇద్దరు దొంగల మధ్యలో ఉన్నాడు కదా, ఎవరికి దగ్గరగా ఉన్నాడు? చెప్పండి, ఎవరికి దగ్గరగా ఉన్నాడా? కుడివైపోడుగా, ఎడమవైపోడుగా? ఇద్దరికి. మంచోడికి చెడ్డగా, యువతలోడు మంచోడా, అవతలోడు మంచోడా? ఇద్దరు చెడ్డాడు. మీకు ఇందాక ఒక మాట చదివించాను. చీకటిలో ఉన్న ప్రజల దగ్గర ఆయన ఉన్నాడు, మరణ ఛాయల్లో ఉన్న వారి దగ్గర ఆయన ఉన్నాడు. ఎందుకున్నాడంటే వెలుగివ్వడానికి, ఎందుకున్నాడంటే జీవం ఇవ్వడానికి. ఇప్పుడు చెప్తాను, సిలువలో వాళ్ళిద్దరి మధ్య యేసు ఎందుకున్నాడు అని అంటే, చివరి గడియల్లోనైనా నేను మిమ్మల్ని రక్షించడానికి శక్తిమంతుడను. నేను రక్షకుడను, నేను రక్షకుడునయ్యా. నేను మామూలు రక్షకుని కాదు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఇప్పుడు ఈ మాట గట్టిగా పట్టుకోండి. కనుక చెప్పం, మనలను సంపూర్ణముగా రక్షించుటకు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు సంపూర్ణముగా మారారా, కొద్ది మారారా?
మీరు అంతా మారిపోయారా, కొద్దిగా మారారా? బా, నా ప్రశ్న మీకు అర్థం అవ్వలేదా? కోపం అంతా పోయినా, కొద్దిగా పోయినా, అబద్ధం అంతా పోయిందా, కొద్దిగా పోయిందా? అయ్యో మాట్లాడాలి. జ్యోతం అర్థమవుతుందా? వినపడుతుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏది పోయిందర్రా? బైబిల్ అంటాడు, ఇక్కడ అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఆయన తన యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయడమే కాదు, వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నీ దగ్గర పాపం అనేది లేకుండా పూర్తిగా నరకడం కాదు, చెట్టుని నరకడం కాదు, ఆ మొద్దును వేళ్లను పూర్తిగా పేకేసి. అమ్మ వాక్యం నచ్చలేదు, ప్రైజ్ ది లార్డ్. నచ్చలేదా? నచ్చలేదని చెప్తుందా, నచ్చిందని చెప్తుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషి నచ్చడు కానీ వాక్యం ఎందుకు నచ్చదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పదం ఎంత బాగుందండి, సంపూర్ణముగా. అంటే కొద్దిగానే ఉంచుతాడా? ఉంచుడు. చిన్నదైనా ఉంటుందా? అబద్ధం చిన్నది ఉంటుందా? మోసం చిన్నది ఉంటుందా? అన్యాయం చిన్నది ఉంటుందా? ఉండదు. ప్రైజ్ ది లార్డ్. పూర్తిగా విడిపించి ఆయన పరిశుద్ధుడిగా మారుస్తాడు. రైట్. ఇప్పుడు దొంగల్లో ఇద్దరు దొంగల్లో ఒకడు ఏమంటున్నాడో తెలుసా? యేసు, నీవు నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు ఒక దొంగ. ఇంకో దొంగ అంటున్నాడు, రే, ఆయనలో ఏ తప్పుదం లేదురా, మనం ఈ శిక్షకు తగిన వారమురా, అతడు ఏ తప్పుదం చేయలేనోడురా, దేవుడికి భయపడరా అంటాడు రక్షకునే, ఇతడు రక్షకుడు, ఇతడు దేవుడు. అక్కడ అంటాడు దేవుడికి భయపడవా అంటాడు. అక్కడ ఉందా? ఆ పదం ఉందా లేదా చూడండి. ఆ పదం వాడాడో లేదు చూడండి. రెండో వాణ్ణిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా. చూడండి, దేవుడికి అంటే ఇప్పుడు వాడు పక్కనున్న దొంగ ఏమనుకున్నా, ఈయనెవరు? దేవుడు. భయపడరా? ఎందుకలా విస్తారంగా మాట్లాడతావు? నీ నోటికి వచ్చినందుకు ఎందుకు అలా మాట్లాడతావు? ఇంకా గంట 2 గంటల్లో చస్తావు, ఏం భయపడవేంట్రా అని అంటాడు యేసు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము ఏంటి? ఒక మాట చెప్తాను, వాడికన్నా వీడు ఏంటి ఏ మంచి చేశాడంటారు? అంటే వీడు పరదేశకి వెళ్ళాడు. ఎవడు? ఒక దొంగ ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకి వెళ్ళాడు. ఒక దొంగ ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళడానికి, పరదేశకి వెళ్ళడానికి వీళ్ళిద్దరు ఒకడైనా పరదేశకి వెళ్ళాడు యేసుతో పాటు, ఒకడైనా నరకానికి వెళ్ళాడు కదా. వీడు నరకానికి వెళ్ళడానికి ఏం తప్పు చేశాడు? వీడు పరలోకానికి వెళ్ళడానికి ఏం మంచి చేశాడు? నా మాట మీకు అర్థం? ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు, ఇద్దరు కూడా యేసు దగ్గరే ఉన్నారు కదా. ఆ దొంగల మధ్యన ఉన్న యేసు ఇప్పుడు ఇక్కడ కూడా నీతో ఉన్నాడు. ఆ యేసు దొంగల దగ్గర ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకున్నాడో తెలుసా? నీవు నోరు తెరిచి ఆయన రక్షకుడాన్ని నమ్మి నువ్వు నోరు తెరిచి ప్రార్థిస్తే ఈ క్షణంలోనే నీ జీవితంలో మార్పు చేస్తాడు. ఆయన పని చేస్తున్నాడు అన్నాను గట్టిగా. ఆయన పని నిన్ను పాపం నుండి విడిపించడమే. ప్రైజ్ ది లార్డ్. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మత్సరముల నుండి నిన్ను విడిపించడమే ఆయన పని. ఈ దొంగ కఠినపరుచుకున్నాడు, ప్రార్థించలేకపోయాడు. ఇతడు ప్రార్థించాడు, ఇతని దేవుడు ప్రభు రక్షించాడు. నీవు నాతో కూడా పరదేశంలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ఆయన శక్తిమంతుడు అని లేఖనం ద్వారా నేను చెప్పించాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన పని చేస్తున్నాడు, ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నది ఆయన భలే చెప్పాడు. ఓ రోజున మొత్తయ్య గారైనా భోజనం పెట్టారు. భోజనానికి అందరినీ పిలిచాడు. పిలిస్తే
ఎందుకురా భోజనాలు పెట్టావంటే, నా ఉద్యోగం అంతా మానేసి యేసుక్రీస్తు వెనకాతలు వెళ్ళిపోవడానికి నేను భోజనాలు పెడుతున్నాను, సెండప్ పార్టీ అని చెప్పేసి భోజనాలు పెట్టాడు. చాలామందిని పిలిచాడు. యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు. ఉంటే యేసుక్రీస్తు వారు తిన్నంగా వెళ్ళి ఎవరి దగ్గర భోజనాన్ని కూర్చున్నాడంటే, పాపులు, వేశ్యులు, సుంకరులు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నాడు. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, అబ్బాయి ఎలా మీ బోధకుడు ఆ పాపుల దగ్గర, సొంతల దగ్గర ఎందుకు కూర్చుని భోజనం చేస్తున్నాడు, మాలాంటి పరిశుద్ధుల దగ్గర ఎందుకు కూర్చోలేదు అని అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు. వైద్యుడు రోగుల కొరకే కదా. హలో, ఆరోగ్యవంతులు అందరూ హాస్పిటల్లో ఉంటారా? ఆరోగ్యవంతుల దగ్గర డాక్టర్ ఉంటాడా? ఆరోగ్యవంతులు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? చెప్పండారా, వెళ్ళరు. మరి ఎవరు వెళ్తారు? రోగులు వెళ్తారు. ఎక్కడికి? హాస్పిటల్కి, వైద్యుడి దగ్గరికి కదా. వైద్యుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రోగుల దగ్గరికి వెళ్ళాలి, అంతేనా? రోగుల్ని పరామర్శించాలి. అందుకే యేసయ్య అంటాడు, నేను రోగులను పాపులనే పిలువవచ్చి తిని. ఎక్కడ పాపి ఉన్నాడో అక్కడ నేను ఉంటాను. ఎక్కడ పాపి ఉన్నాడో వాడి దగ్గర ఉంటాను. ఎందుకు? ఎవడు నశించిపోతున్నాడో వాడి దగ్గర ఉంటాను. ఎవడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చి ఉన్నాడో వాని దగ్గర ఉంటాను. ఎందుకో తెలుసా? వాడు ఏ క్షణానైనా నోరు తెరిచి ప్రభువా నన్ను రక్షించు, నీ పాపిని అని కేకలేస్తాడో వాణ్ణి రక్షించుటకు, సంపూర్ణముగా రక్షించుటకు నేను వానికి దగ్గరగా ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, వైద్యుడు ఎవరి దగ్గర ఉంటాడు? రోగి ఎవరి దగ్గర ఉండాలి? ప్రైజ్ ద లార్డ్. ఏంటి, రోగి బాగుపడాలని ఆశపడతాడా, బిర్యానీ తినాలని ఆశపడతాడా? చెప్పండి, అవునా? ప్రైజ్ ద లార్డ్. అలాగా రోగేను బాగుపడాలని ఎంత ఆశపడతాడో, డాక్టర్ కూడా బాగు చేయాలని ఆశపడతాడు. వీళ్ళిద్దరి దగ్గర ఉంటుంది. ఏదో మందేసి బాగు చేద్దామని డాక్టర్ అనుకుంటాడు. అయ్యా ఎంత ఖరీదైనా, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాను, నన్ను బాగు చేయ్యా అంటాడు రోగి. ఇప్పుడు ఈ భూమి మీద సంఘాల్లో జరుగుతున్నది ఏంటో తెలుసా? వైద్యుడు ఉన్నాడు, రోగులు బాగవ్వాలని ఆశ లేదు. నా మాట అర్థమైంది? వైద్యుడు ఉన్నాడు కానీ పాస్టర్లు బుర్ర కొట్టుకుని ఏ వాక్యం చెప్తే వీళ్ళు మారతారు. ఉపవాస ప్రార్థన పెడితే మారతారా? ఓల్డ్ ప్రార్థన పెడితే మారతారా? ఇంకో పాస్టర్ ఇక్కడ ఆయన చెప్పుకోలేడు. ప్రతి ఆదివారం ఎవరిన పిల్లలు ఆయన చెప్పుకోలేడా? ఎందుకు ఇక్కడికి నన్ను తీసుకుని వచ్చారు? ఏమో, ఆయన చెప్తే, ఆయన మాట్లాడితే అంటే నేను చెప్పనా? ప్రైజ్ ది లార్డ్. నేను గడ్డాడితే, నేను అన్నం పెడితే తింటా లేదు, ఆయన గడ్డాడితే తింటాడు. బాగా పెట్టు బాబు గడ్డి. నా మాట అర్థమవుతుంది? కొంతమంది చెప్తూ ఉంటారు పిల్లలకి, బాబు కొద్ది గడ్డెట్టు బాబు, చెప్పండి, కొద్ది గడ్డెట్టు బాబు, బాగా పెట్టు బా. ఇప్పుడు నేను అదే చేసేది. ఆయన ప్రతి ఆదివారం చెప్తున్నాడు అండి. ఎందుకు చెప్తున్నాను? మారన్నారు. ప్రైజ్ ది లార్డ్. రోగికి ఏమి లేదు, మారాలని లేదు. ఆ దొంగ ఆశలేనోడు, యువతల దొంగ, అయ్యా నన్ను రక్షించు, నువ్వు రాజ్యంతో వచ్చిన నా జ్ఞాపకము. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయమందు నమ్మండి, ప్రభు రోగి దగ్గర ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే పాపి దగ్గర ప్రభువు. ఇప్పుడు చెప్పండి, మీరందరూ పాపము, నేను పాపిని అని అంటే నీ దగ్గర ఉన్నాడు. ఎందుకున్నాడో తెలుసా? నిన్ను విడిపించడానికి. ఆయన పేరేం పేరు? రక్షకుడు అన్నాను. గట్టిగానండి, రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు నా కొరకు వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను రక్షించుటకు పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. నన్ను రక్షించుటకు పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడంటారా లేదంటారా? ఉన్నాడంటారా? ఉన్నాడంటారా?
ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో టైం చూసుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఆకలేస్తుంది, ఈ ప్రాంతం వాళ్ళకి ఇప్పుడు ఆకలేస్తుంది. ఆకలేదంట. మీరు అన్నాలు ఎన్నో ఇప్పుడు గట్టెడతాం, ఇంకా హాట్ ఫుడ్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. లేదు, నేను ఇంక పావుగంటలో ముగిస్తాను. మీకు ఒక విషయం చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఏడవ వచనము కాదు, 9వ వచనం నుంచి చదువుతారా? వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా అనెను. అందుకేసు, నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ కాదా, ఆమెను ఆ ఊరు ప్రజలు పెద్దలు కొంతమంది పట్టుకుని తీసుకుని వచ్చారు. యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చి, ప్రభువా, ఈమె పాపం చేస్తుండగా, వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకున్నాం. ఇదిగో ఈమె మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపబడాలి అని చెప్పి నిలబడ్డారు. నువ్వేమంటావు చెప్పు? మేము మోసే ధర్మశాస్త్ర ప్రకారం అయితే రాళ్లతో కొట్టి చంపేస్తాం, కానీ నువ్వేమంటావు అని మేము అడుగుతున్నాం. ఆవిడ అక్కడ ఏడుస్తూ యేసయ్య దగ్గర నించుంది. వీళ్ళేనో యేసయ్యని ఒత్తిడి చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడకుండా ఇంకా నేల మీద ఏదో రాస్తూ ఉన్నారు, పట్టించుకోలేనట్టు. యేసయ్య చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు అంటే బలవంతము చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, మీలో పాపము లేనివాడే, అందరు చెప్పండి, మీలో పాపము లేనివాడు రాయి తీసి ఆమె మీద వేయండి అన్నారు. ఆ మాట వినిన తర్వాత మళ్ళీ ఈ నేల మీద రాసుకున్నారు. పెద్దోళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు చెప్పండి? ఎందుకు వెళ్ళిపోతున్నారు చెప్పండి అర్రా? వారిలో ఉంది కనుక వారు వెళ్ళిపోతున్నారు. మరి పిల్లగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెయ్యాలి చెప్పండి? పిల్లలు ఏం చేయాలి? రాళ్ళేసి కొట్టాలి కదా. కానీ పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? అక్కడ ఏముంది? పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు ఏమయ్యారు? అందరూ రాళ్ళు విసిరి, రాళ్ళు వదిలి, అంటే అందరికీ అర్థమైంది ఏంటంటే మేము చెప్పండి పాపులము అని చెప్పి వెళ్ళిపోయారు. పాపులమని అనుకున్నారా లేదా చెప్పండి? తెలిసిందా లేదా? వారు ఎరిగారా లేదా? రైట్. మరి అక్కడున్న ఆవిడ ఎవరు? ఆవిడ నీతిమంతురాలా? ఆవిడ పాపియేనా? వీళ్ళిద్దరి మధ్య ఎవరున్నారు చెప్పాలి అందరూ? పాపి అని అనుకుంటున్న ఒక ఆవిడ అక్కడ ఏడుస్తూ ఉంది. పాపులు అనుకున్న ఈ ప్రజలు అక్కడే ఉన్నారు, మధ్య యేసు ఉన్నాడు. ఆవిడ ఏడుస్తుంది, పాపిని ప్రభువా నన్ను కనికరించు, నన్ను క్షమించని ఈవిడ ఏడుస్తుంది. వీళ్ళేనో పాపులమే. చిన్నోడు అనుకుంటున్నాడు నేను పాపినే, పెద్దోడు అనుకుంటున్నాడు నేను పాపినే, ప్రతి ఒక్కరు అనుకున్నా మేము పాపినమే అని పాపులు మనం అనుకుని రాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. ఈవిడ పాపి అని ఎరిగి పశ్చాత్తాపడి ఏడుస్తుంది, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు. ఇక్కడ మీలో జనాల్లో వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతారా?
ఆ అమ్మాయిలాగే ఏడుస్తూ పశ్చాత్తాపడతారు. మీరేం చేస్తారు? ఇక్కడ ఉన్నాడు ఆయన. ఆ ఇద్దరు దొంగల మధ్య యేసు ఉన్నట్టు, ఇక్కడ ఈ జనమ దగ్గర ఈ అమ్మాయి దగ్గర యేసు ఉన్నట్టుగా ఇక్కడ యేసు ఉన్నాడు రక్షకుడిగా. ఇక్కడ శక్తిమంతుడైన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. యాసిడ్, ఇంకా దానికంటే ఇంకా తీవ్రమైన ద్రవం ఏముందో నాకు తెలియదు, కెమికల్. ఇలా వేస్తే కాలిపోయగలిగినంత శక్తి ఏ కెమికల్కైనా ఉందేమో, కానీ అంతకన్నా నీ పాపములన్నీ కడిగివేయగలిగిన శక్తి కలిగిన రక్తం యేసుక్రీస్తు రక్తం. యేసు రక్తం శక్తి కలిగిన రక్తం. అంతకంటే మించిన శక్తి ప్రపంచంలో ఏమీ లేదు. అంతకన్నా శక్తి కలిగిన ఆత్మ ప్రపంచంలో ఎక్కడా లేదు. పరలోకమందును నాకు శక్తి ఉంది, భూమి మీదను నాకు శక్తి ఉంది, నేను అంతటా అధికారిని అయి ఉన్నాను అంటాడు యేసయ్య. అందరూ నా కాళ్ళ కిందే ఉండాలి, ఒక్క యెహోవా దైవ తప్ప. ఆయన తప్ప సర్వం నా కాళ్ళ కింద ఉండాలి. నేనంతా శక్తిమంతుడు అంటున్నాడు యేసయ్య. నమ్ముతున్నారా? యేసు శక్తిమంతుడు. యేసు రక్తం శక్తి కలిగినది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత ఘోర పాపినైనా వాని పాపం నుండి వాడిని విడిపించి నీతిమంతుడిగా చేయగలిగిన, ఒప్పించి పశ్చాత్తాపం కలిగించి సర్వసత్యములో నడిపించగలిగిన సజీవుడైన పరిశుద్ధాత్ముడు ఆత్మరూపిగా ఇక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? నాకు ఇంకా బలమైన మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ హృదయం అని తలుపు నొద్ద నిల్చుండి తడుతున్నాను అనండి. ఎందుకలా కలిసిపోతాను? నెమ్మదిగా చెప్పండి. చెప్పండి, గుర్తుకు పోతాయి. చెప్పనా? ఇదిగో లేమన్నా ఇంకా ఇదిగో చెప్పండి గట్టిగా. ఇదిగో నేను చెప్పాలి కదా, వాక్యం రాదు కదా తమరకి. ఇదిగో హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరమిని తలుపు తీసిన ఎడలా. ఓకే, ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడు? హృదయం ఎక్కడ ఉంది? యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే హృదయం తలుపు. మీరు తెలివైన వాళ్ళే. యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే హృదయం అనే తలుపు నొద్దాను. ఇంటికి హృదయం ఎక్కడ ఉంది? పరలోకంలో ఉందా? మీ ఇంటి దగ్గర ఉందా? ఎస్కోట్లో ఉందా? ఎక్కడుంది? ఓకే, హృదయం మీ దగ్గర ఉంది, హృదయం ఇక్కడ ఉంది. ఇప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు? మీ ముందే. ఎక్కడున్నాడు? తలుపు ముందే ఉన్నాడు. అంటే చెప్పండి, ఇప్పుడు ఈ వాక్యం అబద్ధం అంటారా నిజమంటారా? ఈ వాక్యం నిజమంటారా అబద్ధం అంటారా? ఇది బూటకం అంటారా? ఇప్పుడు చెప్పండి, నిజముగా చెప్పండి, యేసు ఎక్కడ ఉన్నాడు? నీ ముందే ఉన్నాడు, నీ హృదయం ముందే ఉన్నాడు. అంటే హృదయం ముందు ఉన్నాడంటే తలుపు ముందు నిలిచినవాడు ఒక అడుగేస్తే లోపలికి వెళ్ళిపోవడానికి ఉన్నాడు. అంతేనా? ఎవరైనా తలుపు కొట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారు? కిలోమీటర్ దూరంలో ఉంటారండి. తలుపు ముందు ఉంది, ఎవరు అని గడ తీసి, ఓ మీరా రండి అంటే ఒక్క అడుగు వేసి అంత సమీపంగా ఉన్నాడు యేసు. నమ్మిన వాళ్ళు చెప్పండి, ఈ బైబిల్ నమ్మిన వాళ్ళు చెప్పండి, ఇది అబద్ధం కాదు. ఇప్పుడు చెప్పండి, యేసు ఇక్కడ ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉన్నాడా? యేసు రక్తం ఇక్కడ ఉందా? ఇప్పుడు ఆ శక్తి కలిగిన వాక్యం, శక్తి కలిగిన రక్తం, శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు ఒకే ఒక గురి, నీ పాపం నుండి విడిపించాలి, నీ చెడుతనం నుండి నేను విడిపించాలి. నేను చేస్తాను, నువ్వు రెడీయా? నేను చేయగలను, నువ్వు విడిపించబడ్డానికి సిద్ధంగా ఉన్నావా? ఆవిడ ఏడుస్తుంది, వీళ్ళందరూ పాపులమని చెప్పి రాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. మీరు అలాగ వెళ్ళిపోతారా? ఆయన చెప్పింది నిజమే, పాపం లేనివాడు ఎవడున్నాడు? మనం అందరూ పాపులమే కదా. చేయమ్మా, చారమ్మా, అంతే కదా, ఏరమ్మా కదా. అబద్ధం ఆడలేముడు ఎవడున్నాడు? అందరూ అని
అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు భోజనం చేసుకుని. రండి ఎరా అబ్రామ్, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పాపం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు వదలడానికి కాదు, రక్షించడానికే వచ్చాడు. నాకైతే తెలిసిన విషయం తెలుసా, నువ్వు పడుకున్నా నీ పక్కనే ఉండి, నువ్వు పని చేస్తున్నా నీ పక్కనే నోరు తెరవ్వా, రక్షించమని కేకలేవా, నేను రక్షిస్తాను, నేను రక్షిస్తాను. ఎంత ఘోర పాపినైనా నేను రక్షిస్తాను. హింసకుడు అయినా, దూషకుడు అయినా, హానికారుడు అయినా నేను రక్షిస్తాను. నువ్వు నోరు తెచ్చి ప్రార్థించు, ప్రభువా నన్ను రక్షించు అని కేకలే, నేను రక్షిస్తాను. నా జీవం వెల్లడవుతుంది, నా వెలుగు వెల్లడవుతుంది, నా సత్యం వెల్లడవుతుంది, నా బలము చూపిస్తాను, నిన్ను చేయి పట్టుకుని లేవనెత్తుతాను. ప్రజల్లో అందరూ లేచి నిలబడాలి. అందరూ లేచి నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. అమ్మా అందరూ లేచి నిలబడ్డారా? అలా నించోండి, చూడండి. నా దగ్గరికి కూర్చుని వాక్యం చెప్పాను కదా, ఇప్పుడు నించోబెట్టి వాక్యం చెప్తున్నాను, వినండి. ప్రైజ్ ది లార్డ్. నా దగ్గరికి ఒక కుర్రోడు వచ్చాడు. అన్నా, నేను కోర్టుకి వెళ్తున్నానన్నా, నేను కోర్టుకి వెళ్తున్నాను, కోర్టుకి వెళ్తున్నా, నేను తిన్నగా జైలుకి వెళ్తాను, ప్రార్థన చేయండి. నా మాట మీకు అర్థమైందా? నా దగ్గరకు ఒక కుర్రోడు, పెళ్ళైన కుర్రోడు వచ్చాడు, ఉదయాన్నే వచ్చాడు. అనియా నేను కోర్టుకి వెళ్తున్నాను, ఆ కోర్టు దగ్గర నుండి నాకు ఒక శిక్ష పడతాడు, నేను వెంటనే జైలుకి వెళ్తాను. ఇంటికి వెళ్ళాను, ఇంట్లో లేచాను, భార్యను చూశాను, పిల్లలను చూశాను, మా నాన్న అమ్మను కూడా చూశాను. ఎన్ని నెలల తర్వాత బయటకు వస్తానో తెలీదు, రిమాండ్కి వెళ్ళిపోతాను, నాకు శిక్ష పడతాడు. నువ్వు ప్రార్థన చేయి, ఎలాగైనా తప్పింపబడాలని. నా మాట మీకు ఏమైనా అర్థమైందా? అర్థమైందా? వాడు తీర్మానం ఏం చేసుకున్నాడు, నేను మళ్ళా ఇంటికి రాను. ఎక్కడికి వెళ్తాడు? జైలుకి వెళ్ళిపోతాడు. అందుకే వాళ్ళ అమ్మను, పిల్లల్ని, భార్యను, తండ్రిని చూసుకుని నేను వెళ్తున్నానని చెప్పుకోకుండా వచ్చేసాడు. నా దగ్గరికి వచ్చాడు, చర్చికి వచ్చాడు. అన్నయ్య నువ్వు ప్రార్థన చేయి, ఎలాగైనా శిక్ష తప్పింపబడాలని. ఇదేట్రో బాబు, నాకు ఇలాంటి శిక్ష పడ్డాయింది. అప్పుడు జాతికేనండి ఈ వాక్యం పట్టుకున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం, ఈ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యొక్క విషయమే పట్టుకున్నాను నేను ప్రార్థనలో. ప్రభువా, వీడు నిజంగా ఒకరి స్థలాన్ని కబ్జా చేసి అమ్మేశాడు. ఈ స్థలాన్ని, ఒకరి స్థలాన్ని వారు చచ్చిపోయారని కాగితాలు పుట్టించి ఆ స్థలమును ఇంకొకరికి అమ్మేశాడు. మరి అది మోసం కదా? ఆ స్థలం గల వాళ్ళు ఏమైపోయారట? చచ్చిపోయారట. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ పేరు మీద దాన్ని రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు, మళ్ళీ దీన్ని ఇంకోళ్ళకి అమ్మేశారు. వాళ్ళకి ఎవడో ఈ పంచుకోవడంలోనూ తేడా వచ్చేసింది. అమ్మేసుకున్నారు కదా, డబ్బులు పంచుకోవడంలో తేడా వచ్చింది, పార్ట్నర్స్ తేడా వచ్చింది. నాకెందుకు వీడు తక్కువ చేసి ఇచ్చాడు అని ఈ తిన్నంగా బతుకున్నవాడు ఆ స్థలంగా లోడికి ఫోన్ చేశాడు, నీ స్థలము అమ్మేశారు, మీరు చచ్చిపోయారని కాగితాలు పుట్టాయి, మీ స్థలం ఇప్పుడు కాదు, ఇంకొకటి పేరు మీద రిజిస్టర్ అయిపోయింది. వారు వెంటనే, వాడు మామూలుగా డైరెక్ట్గా వైజాగ్ కమిషనర్కి డైరెక్ట్ ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే తిన్నగా కమిషనర్ ఇంటి ముందుకు వచ్చి కూర్చుని వాడిని వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కోర్టు శిక్ష వీడిని, అంటే ఎండింగ్ అనమాట. అక్కడి నుండి వాడు జైలుకి వెళ్ళిపోతాడు. నా దగ్గరకు వచ్చాడు, అన్నయ్య కోర్టుకి వెళ్తున్నాను, ప్రార్థించి. నేను కన్నీరు కార్చి ఒకటే ప్రార్థన, ప్రభువా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ పాపియే, తప్పే చేసింది, ఆమె మంచిది కాదు, తప్పే చేసింది, పాపియే. కానీ ఆమె నీ దగ్గర కన్నీరు కార్చినప్పుడు నువ్వు క్షమించావు కదా, ఆమె శిక్ష నుండి తప్పించావు కదా, నేను కూడా నిన్ను శిక్షించను అన్నావు కదా,
వీడి పట్ల కూడా అదే చేయి, వీడి పట్ల కూడా అదే చేయి అని ప్రార్థించి పంపించారు. వాళ్ళు ఏం చేశారంటే సాయంకాలం వరకు ఉంచుకొని వెళ్ళిపోండి రేపు రండి అన్న. మళ్ళీ రెండో రోజు ఉదయం వచ్చాడు నా దగ్గరికి. ఒక రోజు అయిపోయిందంటే సెక్స్ పోలే నాకు. రెండో రోజు సాయంకాలం వరకు ఉంచి మళ్ళీ పంపించారు. మూడో రోజు మళ్ళీ వచ్చాడు అన్న. ఇంక ఈరోజు సూర్ అన్న అటో ఇటో మళ్ళీ ఇదే ప్రార్థన చేశాడు. ఇల్లు అన్న. మధ్యాహ్నం అవుతుంది, నాకు కబురు రాలేదు. సాయంకాలం 5 అయింది, ఫోన్ రాలేదు. ఆ తర్వాత 7 గంటలకు ఫోన్ వచ్చింది, అన్నయ్య నేను రక్షింపడ్డాను. జడ్జి ఏం చేసిందంటే తెలుసా, వాళ్ళని శిక్షించడం వల్ల ఏం ప్రయోజనం అని చెప్పి కేసు కొట్టేసి కొన్ని. అసాధ్యమా? సాధ్యం. మాకు స్థలం దొరికితే చాలు, వాళ్ళ శిక్ష ఉంటే మాకేంటి అన్నారట వాళ్ళు. స్థలం గలవులు ఏమన్నారు, మా స్థలం మాకు వచ్చేస్తే చాలు, వాళ్ళు శిక్ష పడితే మాకేం ప్రయోజనం, వాళ్ళని వదిలేయండి, మాకేం డిమాండ్ ఏం లేదు. వాళ్ళు ఏదో జైల్లో ఉండాలి, నష్టపరిహారం చెల్లించాలి, మాకేం డిమాండ్ లేదు. తప్పు చేసిన వారు వాళ్ళని మేము వదిలేస్తున్నాం, కానీ మా స్థలం మాకు వస్తే చాలు అన్నారట. కేసు పెట్టినాను కాబట్టి స్థలం ఇచ్చేశారు. ఇప్పుడు వీరు జడ్జి ఏమంటుందంటే ఆవిడ నోట్లో ఉంది తీర్పు, అయితే శిక్ష పడాలి లేకపోతే వదిలేయాలి. అందుకని ఏమంది, సాయంకాలం 7 గంటల వరకు ఉంచాంది, వెళ్ళండి ఇంటికి, మీ కేసు కొట్టేశాను. నిర్ణయిస్తాను. నా మాట మీకు అర్థమైనా? నేను ఈ వాక్యాన్ని పట్టుకుని ప్రార్థించాను. అదే ఈ మధ్యాహ్న కాల సమయం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శిక్షకు అర్హులమా కాదా చెప్పండి. అందరం అర్హులమా కాదా? అబద్ధికులము కాదా? దొంగలము కాదా? మోసగాళ్ళం కాదా? చెడిపోయిన వారం కాదా? ఏం మంచి మన దగ్గర ఉందా? కానీ మీ పాపులమని తెలుసుకుని రాళ్ళు వదిలి వెళ్ళిపోయారు కొంతమంది. కానీ ఈమె మాత్రం పాపినని తెలుసుకుని ఏడుస్తుంది, ప్రభువా నన్ను రక్షించు, నాకు మంచి జీవితము నన్ను రక్షించు, నాకు పవిత్రమైన జీవితము దయచేయి. ఈ సమయం అందు మీరు ఆవిడలాగా కన్నీరు కారుస్తారా? ఇక్కడున్న వారిలాగా రాళ్ళు వదిలి వెళ్ళిపోయినట్టుగా మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారా? ఏం చేస్తారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీకు మారాలని ఉందా? మీ మనసు మారాలని ఉందా? ఈ పాపం వదలాలని ఉందా? మీ తాగుడు వదలాలని ఉందా? మీ వ్యభిచారం వదలాలని ఉందా? మీ అబద్ధాలు వదలాలని ఉందా? మీ సినిమాలు సీరియల్ వదలాలని ఉందా? మీలో చెడిపోయిన బుద్ధులను పోవాలని ఉందా? ఉంటే కళ్ళు మూయండి. మిమ్మల్ని ఎవ్వరు చూడరు. ఇక్కడే దేవుడు ఉన్నాడు, మీ ముందే దేవుడు ఉన్నాడు, మీ ముందే. నేను రుజువులు చూపించాను మీకు. హృదయం అనే తలుపు నద్దే నిలబడ్డాడు, దూరంగా లేడు, నీ ముందే ఉన్నాడు. నెమ్మదిగా ప్రార్థించు, గట్టిగా చేయవసరం లేదు, నెమ్మదిగా. నాకు అబద్ధ జీవితం వద్దు, నాకు కోప జీవితం నాకు వద్దు, చెడిపోయిన జీవితం నాకు వద్దు, మోస జీవితం నాకు వద్దు, నేను పాపిని. యేసయ్యా నేను పాపిని, యేసు సిలువలో దొంగ ప్రార్థన విన్న యేసయ్యా, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ప్రార్థన విన్న యేసయ్యా, నేను పాపిని. నో తెరవండి, మౌనంగా ఉండకండి. కోపిష్టి, గర్వం, డంబం, లోకాసలు, బూతులు, అబద్ధాలు, అన్యాయం, కపటం, వేషధారణ. నో తెరవండారా? కన్నీదేవి పశ్చాత్తాపమేది. నా పాపములు నా యొద్ద నుండి తీసివేయు. కొంతమంది తల్లులకి వేదన లేదు,
నాకు కొంతమంది కనబడుతున్నారు, కొంతమంది మగవారు ఏడుస్తున్నారు. నా జీవితం మార్చు. నీ భర్త కాదు ఇప్పుడు పాపి, నువ్వే పాపి. నీ భార్య కాదు, నువ్వే పాపివి. నేను పాపిని, నన్ను రక్షించు. అమ్మా అమ్మా వెనుకనున్నవారు నువ్వు తెరవాలి. అసూయతో ఉన్నానయ్యా, మగవారు వెనుకనున్నవారు, నా జీవితం మార్చు, నా జీవితం మార్చు, నా జీవితం మార్చు, నా జీవితం మార్చు. నేను ఎన్నో ఘోర పాపములు చేశాను. నా తల్లిదండ్రులను మోసగించాను, నా భర్తను మోసగించాను, నా భార్యను మోసగించాను. నేను పాపిని, నేను దొంగను. ఇంకా వదిలిపెట్టబోతున్నాను. అమ్మా, ఇంకా నీ హృదయం కర్రలేదా? నీ హృదయం తడుతున్నాడు ప్రభువు. ఇప్పుడే నోరు తెరవంటారా? ఇప్పుడే దేవుడి కార్యం చూస్తారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇది అబద్ధము కాదు. నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించ, నన్ను రక్షించ, నన్ను రక్షించయ్యా. నా మనసు మార్చయ్యా, నా జీవితం మార్చయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము. నో తెరవండి, చేయండి అమ్మా, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మౌనం కొండుకో. అయ్యా, నో తెరువు, నో తెరువు. ఇప్పుడే నా జీవితం మారిపోవాలి. ఇప్పుడే, ఇప్పుడే, ఇప్పుడే. నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. యేసయ్యా, నీ రక్తముతో నన్ను కడిగయ్యా. యేసయ్యా, నీ రక్తముతో నన్ను కడిగయ్యా. యేసయ్యా. ఆ స్త్రీ ఏడుస్తుంది, ఏడుస్తుంది. ప్రభువా, వ్యభిచారినయ్యా, నన్ను కనికరించయ్యా. కమలో మునిగిని చెమట రక్తముగా మారిని, బహు దుఃఖములో మునిగిని చెమట రక్తముగా మారిని. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రభువా, నీ రక్తము నా మీదకు రానివ్వయ్యా. సాక్షి కలిగిన రక్తం, నా ప్రతి పాపము నుండి నన్ను విడిపించే రక్తం.
ఇప్పుడే నాకు శుద్ధీకరణ కావాలయ్యా. తూర్పునకు పడమరకు ఎంత దూరము, నా దోషములకు, నా అతిక్రమములకు, నా పాపములకు అంత దూరము, నాకు నా పాపములకు అంత దూరము చేసి నన్ను నీతిమంతునిగా చేయి నాయన. నన్ను కడగండి దేవా, నా మనసు మార్చండి దేవా, నా బ్రతుకు మార్చు నాయన. ఇప్పుడే నాకు విడుదల, ఒక నూతన సృష్టిగా నన్ను మార్చు నాయన. ఓకే పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థించండి, నాకు విడుదల కావాలి అన్నవాళ్ళు చెయ్యొద్దండి. నేను ఇక్కడే ఇప్పుడే నన్ను ప్రభు తాకాలి, ఇప్పుడే నేను మారాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే నాకు క్రొత్త జీవితం కావాలి, నాకు క్రొత్త హృదయం, నాకొద్దు ఈ పాప జీవితం. పరిశుద్ధుడా, నీ హస్తం అందరు ఎవరెవరు చేతులెత్తారో, ఏ ఒక్కరు చేతులెత్తారో, నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, ఈ స్థలమందు ఉన్న దైవమా, ఎవరెవరు చేతులు ఎత్తారో వారి చేతులను మీరు తాకండి అయ్యా. నీ స్పర్శ, నీ స్పర్శ ఒక నూతన సృష్టిగా ప్రతి ఒక్కరిని మార్చండి. నూతన హృదయం, నూతన స్వభావం, నూతనమైన మనస్సుతో పాపం మీద ద్వేషం కలిగిన ఒక పవిత్రమైన జీవితం బయలుదేరాలి. అటువంటి జీవితంతో ఈ బిడ్డలను మీరు దీవించండి. అలాంటి నూతన జీవితం ఈ బిడ్డలకు దాయిచ్చేయండి. మీకే స్తోత్రాలు. మీ సేవకులు యోహాన్ పాస్టర్ గారు, అలాగే జ్యోతి తల్లి పాస్టమ్మ గారు, వారి కుటుంబాన్ని, పాప బాబులు, వారి సంఘాన్ని, ఇక్కడికి వచ్చిన సేవకులను, వారి పరిచర్యలను, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. సర్వసత్యములోనికి మీరు నడిపించండి. మేము భయపడము, శక్తి కలిగిన రక్తం మాకు ఇచ్చావు, శక్తి కలిగిన వాక్యం మాకు ఇచ్చావు, శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు మాతో ఉన్నాడు, శక్తి కలిగిన నామం మాకు ఉంది. మేము ఇన్ని కలిగి ఉంటుండగా సేవ కష్టం కాదు, సులువే. పరిచర్య కష్టం కాదు, సులువే. దేవ, వీటిని పట్టుకుని ఇంకా 2026లో శక్తికి మించిన సేవ జరుగుటకు నీ సేవకులను, సేవకురాలను మీరు బలపరచండి. నూతన సంవత్సరమునకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. నీ పని వేగరముగా జరగాలి, వేగరముగా మేము పనిచేయటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం అలా కూర్చుందాం, మనం